వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైతే ఓడిపోయాడో కేసీఆర్, అంటే బీఆర్ఎస్ ఏమైతే ఓడిపోయిందో కేసీఆర్కు అన్ని ఇబ్బందులే వస్తున్నాయి. దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. నమ్ముకున్న వారందరూ నట్టేట ముంచి వేరే పార్టీలోకి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతున్నారు. ఎమ్మెల్యేలు కావచ్చు, సిట్టింగ్ ఎంపీలు కావచ్చు, జిల్లా స్థాయి నేతలు కావచ్చు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ వలస కట్టి కేసీఆర్కు షాక్ మీద షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. అయితే అన్నిటికంటే అనూహ్యమైన పరిణామం, అన్నిటికంటే కేసీఆర్కు బిగ్ షాక్. కేకే బీఆర్ఎస్ పార్టీలో సెక్రటరీ జనరల్ హోదాలో ఉన్న కేకే పార్టీ మారబోతున్నారట. ఆయన కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారట. కేసీఆర్తో వచ్చిన విభేదాల కారణంగానే కేకే పార్టీ మారుతున్నారని వార్తలు వస్తున్నాయి. కేకే పార్టీ మారడం బీఆర్ఎస్కు పెద్ద షాక్. ముఖ్యంగా కేసీఆర్ అంతరంగికుల్లో కేసీఆర్ కుడిభుజంలా బీఆర్ఎస్ అనేక కీలక నిర్ణయాల్లో కీలకమైన వ్యక్తిగా నిలిచిన కేకే బీఆర్ఎస్ను వీడడం అంటే బీఆర్ఎస్ సఫా అయిపోయినట్టే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కేకే ఇంటికి వెళ్ళారు. ఆయనతో గంట సేపు మాట్లాడారు. కేకే గతంలో కాంగ్రెస్లో పనిచేసిన వ్యక్తే, కాంగ్రెస్ వ్యక్తే. కానీ బీఆర్ఎస్ ఆవిర్భవించిన తొలినాళ్లలో ఆయన కేసీఆర్ పక్కన చేరారు, బీఆర్ఎస్లో ఉన్నారు. ఈ దీపదాస్ మున్షి కేకేను కలిసి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారట. అంతకు ముందే కేకే తనయ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మిని కూడా దీపదాస్ మున్షి కలిశారు. తల్లి, కూతురు, తండ్రి ఇద్దరిని పార్టీలోకి రావాల్సిందిగా దీపదాస్ మున్షి వారిని ఆహ్వానించారు. ఇందుకు కేకే ఫ్యామిలీ కూడా సమ్మతించినట్టే తెలుస్తుంది. అయితే ఎలాంటి నిర్ణయం ఇంకా ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లేదా సోనియా గాంధీతో మాట్లాడిన తర్వాతే తమ నిర్ణయం చెబుతామంటున్నారు. అయితే ఈ నిర్ణయం ఇప్పటికే జరిగిపోయిందంట. రాహుల్ గాంధీ నుంచి ఒక్క సిగ్నల్ వస్తే చాలు కేకే కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమని చెప్తున్నారు. కేకేతో పాటు విజయలక్ష్మి కూడా చేరితే హైదరాబాద్ రాజకీయాలు మొత్తం పూర్తిగా మారిపోయే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా కేసీఆర్కు కేకేకు మధ్య అస్సలు పడడం లేదంట. కేసీఆర్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఈ సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరడం కేకేకు నచ్చలేదట. కనీసం తనను సంప్రదించకుండా, తన అభిప్రాయాన్ని తీసుకోకుండా ఆర్ఎస్పీని ఎలా చేర్చుకుంటారంటూ కేకే డైరెక్ట్గా కేసీఆర్ మొహం మీదే చెప్పేశారట. ఈ విషయంలో వారిద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగిందట. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్లో చేరిన ఆర్ఎస్పీ కేకే ఇంటికి వెళ్ళి ఆయన్ని కలుసుకొని ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. అప్పుడు కేకే మామూలుగానే మాట్లాడారు, ఆశీస్సులు అందించారు. కానీ ఆయన మనసులో అసంతృప్తి తొలగిపోలేదు. ఈ నేపథ్యంలోనే కేకే పార్టీ మారబోతున్నారట. కేసీఆర్పై ఆగ్రహంతో ఉన్న కేకే 2-3 రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారట. బీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా కేసీఆర్కు ఇది ఊహించని పరిణామమే. కేకే అంతటి వ్యక్తి పార్టీ మారుతున్నారంటే బీఆర్ఎస్లో ఇంకా ఏం మిగులుతుంది? బీఆర్ఎస్ కీలక విధానాల్లోనూ, కీలక నిర్ణయాల్లోనూ కేసీఆర్ పక్కనే ఉంటూ అన్ని విషయాల్లో కేసీఆర్ తర్వాత కేకే అన్నట్టు వ్యవహరించిన కేశవరావు ఇప్పుడు పార్టీ మారిపోతే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ గుట్టుమట్లన్నీ తెలిసిన వ్యక్తి, బీఆర్ఎస్ ఏమేం చేస్తుందో దాని బలాలేంటో బలహీనతలేంటో అన్నీ తెలిసిన మనిషి ఇప్పుడు కేసీఆర్ను వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరితే బీఆర్ఎస్కు ఇది కోలుకోలేని దెబ్బ. అసలే ఎంపీ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ. ఎవరిని పోటీ చేయించాలో, ఎవరిని చేయించకూడదో, అసలు ఎవరుంటారో పార్టీలో, ఎవరు పోతారో తెలియని పరిస్థితిలో నెంబర్ 2 కేసీఆర్ను వదిలేయడం బీఆర్ఎస్కు పెద్ద శాపం అని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2 నాయకుడిగా కొనసాగుతున్న కేశవరావు తన తనయ మేయర్ విజయలక్ష్మితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరితే గులాబీ పార్టీ పరిస్థితి అతలాకుతలమైపోతుంది. కేసీఆర్ పక్కనే, ఎప్పుడూ కేసీఆర్ పక్కనే అంటూ అనేక కీలక నిర్ణయాల్లో ఆయన పాల్గొంటూ జాతీయ స్థాయి రాజకీయ నాయకులతో కూడా కేసీఆర్ పక్కనే కూర్చుని చర్చిస్తూ పార్టీలో నెంబర్ 2గా మారిన సెక్రటరీ జనరల్ కేశవరావు, అదే కేకే బయటికి వెళ్ళిపోతారని గులాబీ కార్యకర్తలు ఎవరు ఊహించలేని విషయం. ఎందుకంటే అందరూ కేసీఆర్ తర్వాత కేకే అనుకున్నారు. కానీ కేకే 2-3 రోజుల్లో రాహుల్ గాంధీతో మాట్లాడిన తర్వాత
ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారని, ఆయన తనయ, ఆయన కొడుకు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారని పక్కా సమాచారం అందుతోంది. కాంగ్రెస్ వర్గాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్లో ఎవరు మిగిలరని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.